ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేద పౌరుడు గౌరవంగా జీవించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. హైదరాబాద్ కలెక్టరేట్లో లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలు, కళ్యాణలక్ష్మి, సీఎంఆర్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. మొత్తం 81 మంది లబ్ధిదారులకు ఈ సందర్భంగా ఇళ్ల పట్టాల్ని అందజేశారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం ఇటీవల 8,000 కోట్ల రూపాయలతో పలు పనుల్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారన్నారు. పొరపాటు లేకుండా అసలైన అర్హులకు లబ్ధి చేకూరే విధంగా ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగితే నేను మంత్రి గారు కోరుతున్నా, చాలా కఠినంగా లబ్ధిదారులకు తప్ప మధ్యలో ఎవరికి కూడా అవకాశం లేకుండా, ఎవరు మన గురించి వేలెత్తి చూపే అవకాశం లేకుండా పారదర్శక ప్రక్రియ ద్వారా ఇందిరమ్మ ఇంట్లో ఎంపిక ప్రక్రియ చేయడానికి మంత్రి గారు ఇప్పటికే అనేక సందర్భాల్లో అనేక రకాలుగా రివ్యూలు చేసినారు. ఆ దిశలో ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా ఎటువంటి లీకేజీ లేకుండా లబ్ధిదారులకు ఇళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభం చేస్తా ఉంది.